ఓషో రజనీష్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు. తక్కువ సమయంలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఆధ్యాత్మిక గురువు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించిన భగవాన్. అయితే ఓషో భగవాన్గా ఆయన ఎంత పాపులరో అన్ని వివాదాలు కూడా ఆయనకి కేంద్రమయ్యాయి. ఇప్పటికీ ఓషో ఆడియోలు, వీడియోలు, ఆయన చేసిన బోధనపై పుస్తకాలు విపరీతంగా అమ్ముడవుతుంటాయి. ఓషోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఇవన్నీ ఓషో వేషంలోనే భాగం. రజనీష్ నిజస్వరూపం అకృత్యాలకు అసలు రూపం. ఇప్పటికే ఓషో జీవితాన్ని బయటపెట్టిన కొన్ని పుస్తకాలతో పాటు తాజాగా మరో నిజం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానులకు, శిష్యులకు ఆ వ్యక్తి ఓషో మాత్రమే. యువతను అత్యంత పవర్ఫుల్గా ఆకర్షించే ప్రసంగాలకు ప్రసిద్ధి. అయితే దీనికి ముందు ఆ వ్యక్తి ఆచార్య రజనీష్గా, భగవాన్ శ్రీ రజనీష్గా ఇండియాలోనూ ప్రపంచమంతా పాపులర్ అయ్యాడు. అయితే ఓషో వేసుకున్న ఈ ముసుగులను తాజాగా సరగం అనే సన్యాసిని బయటపెట్టారు. ప్రేమ్ సర్కంగా మారిన ఆమె ఓషో కల్ట్లో బాధాకరమైన తన బాల్యాన్ని గురించి చెప్పారు. ఆమెకు 6 ఏళ్ల వయసు నుండే ఓషో ఆశ్రమంలో ఫ్రీ లవ్ ముసుగులో ఎన్ని లైంగిక వేధింపులను ఎదుర్కొందో తెలిపారు. ఓషో బోధల్లో బయటకు కనిపించని ఈ నిజం ఇప్పుడే బయటపడింది. చిన్నారులపై లైంగిక హింస ఎంత దారుణమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఓషో ఉద్దేశంలో పిల్లలు లైంగికతకు గురి కావటం మంచిదని భావించేవాడట. ఇంకా అక్కడ ఎంత దుర్మార్గమైన వాతావరణం ఉండేదో 54 ఏళ్ల ప్రేమ్ సర్కం తెలిపారు. తన చిన్ననాటి విషాద జ్ఞాపకాలను ప్రముఖ ఓషో కల్ట్లో గుర్తు చేసుకున్నారు. ఇది ఒక పీడకల అంటూ మొదలైన ఆమె వ్యాఖ్యానం ఓషో ఎంత చెడ్డవాడో వెలుగులోకి తెచ్చింది. 6 ఏళ్ల వయసులో ఆమెను లైంగిక హింసకు గురిచేసినట్లు పేర్కొన్నారు. ది టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూకేకు చెందిన సర్కం తాను ఎలాంటి దారుణమైన పరిస్థితితో పెరిగానో వెల్లడించారు. భారతీయ ఆధ్యాత్మికవేత్తగా పేరు పొందిన భగవాన్ శ్రీ రజనీష్ అక్క ఓషో నిర్వహించే ఆశ్రమంలో దుర్మార్గమైన సన్యాసిని సెక్స్ కల్ట్లో పెరిగినట్లు తెలిపారు. ఆమె చిన్న వయసులోనే ఎలా బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేయబడిందో వివరించారు. స్వేచ్ఛ ప్రేమ పేరుతో నడిపే ఓషో ఆశ్రమాల్లో ఎంతగా లైంగిక వేధింపులను భరించిందో చెప్పారు. 6 ఏళ్ల వయసు నుండి ఆమె 3 సన్యాసి కమ్యూనిటీలుగా పెరిగారు. ఓషో మాటలకు ఆకర్షితులైన ఆమె తల్లిదండ్రులు సర్కంను కూడా అక్కడికే తీసుకెళ్లారు. బ్రిటిష్ ఫ్యామిలీ నుండి అక్కడకు వెళ్లిన ఆమెకు ఓషో ప్రేమ్ సర్కంగా పేరు పెట్టారు. అయితే ఆ ప్రేమ వెనుక రాక్షసత్వం, పాశవిక ఆనందం, పైశాచికత్వం ఉంటుందని ఆమెకు తెలియదు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ద్వారా ఆమెకు పరిచయమైన రజనీష్ చేసిన అకృత్యాలకు అప్పటి నుండి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. పిల్లలు క్రమం తప్పకుండా సెక్స్ చూడాలనే ఫిలాసఫీ, బాలికలు మెచ్యూర్డ్ వయసుకొచ్చినప్పుడు పెద్ద వయసున్న పురుషులు లైంగిక విషయాలపై మార్గనిర్దేశం చేయాలనే తత్వాన్ని అక్కడ బోధించేవారని ఆమె వివరించారు. ఇక ఆమెకు 7 నుండి 11 సంవత్సరాల మధ్య ఆమెతో పాటు ఇతర చిన్నపిల్లలు కూడా కమ్యూన్లో నివసిస్తున్న పెద్దవారి నుండి లైంగిక హింసకు గురయ్యేవారని తెలిపారు. అప్పుడు కూడా ఏదో తప్పు జరుగుతుందని ఆ చిన్నారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే తన తల్లిదండ్రులు ఓషోకు స్వాధీనమైపోయారు. సర్కంను హాస్టల్కి పంపించి తాము మాత్రం అమెరికాకి మకాం మార్చిన ఓషో ఆశ్రమానికి వెళ్లారు. ఇక 12 ఏళ్ల వయసులో తిరిగి ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సర్కం అక్కడ 50 సార్లు అత్యాచారానికి గురైనట్లు తెలిపారు. రజనీష్ కల్ట్ అనేది తర్వాత కాలంలో ఓషో కల్ట్గా పాపులర్ అయింది. దీన్ని 1970లలో స్థాపించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే పాశ్చాత్య ఫాలోవర్లను ఎక్కువగా ఆకర్షించింది. అయితే ఇందులో ఆధ్యాత్మికత కంటే పిల్లలపై లైంగిక దోపిడీ, లైంగిక వేధింపుల చీకటి జీవితం ఉంది. ఎందుకంటే అది ఓషో ఆశ్రమం. 14 సంవత్సరాల వయసు నుండి భాగస్వామి మార్పిడితో అనియంత్రిత వ్యభిచారం మంచిదని వాదించిన వ్యక్తి ఓషో.
అతడి విచిత్రమైన ధ్యాన పద్ధతులు, లైంగిక స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వటం వంటివి ఓషోని భారతదేశంలో సెక్స్ గురువుగా పాపులర్ చేశాయి. అందుకే ఓషో చాలా సీక్రెట్ కార్యక్రమాలకు భారతీయులను అనుమతించేవాడు కాదు. సెక్స్ థెరపీలో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతించేవారు. అదేమంటే భారతీయులకు ధ్యానమే వైద్యమని, విదేశీ జీవన వ్యవహార శైలిని బట్టి వారికి స్వేచ్ఛ శృంగారం అవసరమని చెప్పేవాడు. For more videos like this, subscribe Big TV channel.